ఆగస్టు 10వ తేదీతో ప్రారంభమై ఆగస్టు 16వ తేదీ శనివారంతో ముగుస్తున్నటువంటి ఈ వారంలో ఆగస్టు 12వ తేదీ రోజు మంగళవారం రోజున సంకటహర చతుర్థి రాబోతుంది. సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించే వారికి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజున ఉపవాసం ఉండి కేవలం నీరు లేదా పాలు మాత్రమే తీసుకొని సూర్యాస్తమయం వరకు అంటే రాత్రి చంద్రుణ్ణి చూసే వరకు ఉపవాసం ఉండడం చాలా మంచిది. అలాగే ఈ రోజున ఓం గం గణపతియే నమః అని 108 సార్లు జపించాలి. ఈ విధంగా చేసే వారికి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆర్థికంగా సమస్యలు పరిష్కారం అవుతాయి, కుటుంబంలో శాంతి ఐక్యత ఉంటుంది. అలాగే పిల్లలకి చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. అందుకే ఈ రోజున వినాయకుడిని పూజించడం చాలా మంచిది. ఇక ఆగస్టు 16వ తేదీ రోజు శనివారం రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది. ఇది హిందువులకు ఎంతో అత్యంత పవిత్రమైనటువంటి పండుగ. ఈ రోజున శ్రీకృష్ణుని పూజించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజున శ్రీకృష్ణునికి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇలా వేటితోనైనా సరే చేసినటువంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా శ్రీకృష్ణునికి ఉయ్యాలలో వేసి ఉయ్యాల ఊపడం చాలా మంచిది. అలాగే ఈ రోజున తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయడం, తులసి మొక్క దగ్గర దీపారాధన చేయడం చాలా మంచిది. ఇంకా ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ అని 108 సార్లు జపించడం చాలా మంచిది. ముఖ్యంగా కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించే వారికి ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఈ రోజున ధన సంపదను పెంచుకునేందుకు వెన్నె, పాలు లేదా పంచామృతాలు వీటన్నింటినీ కూడా శ్రీకృష్ణునికి నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది.